అందరికీ శుభ సాయంత్రం అండి. చూడండి, స్కూల్లో అట ఆ రోజు మొదటి రోజు అంటే ఫస్ట్ రోజు, స్కూల్ ఓపెనింగ్ రోజు. అయితే పిల్లలు కదా, పిల్లల పేర్లట, అంకీల పేర్లట, నంబర్స్ పేర్లు. అయితే 9వ నంబర్ ఒకట 8వ నంబర్ కొట్టాడట. తోలేదు ఫస్ట్ రోజు కదా, ఎవడు బుద్ధాడు చూపించుకున్నాడు. 8వ నంబర్ కొడితే 8వ నంబర్ ఊరుకుంటాడా, 8వ నంబర్ 7వ నంబర్ కొట్టాడు. అలాగా 7వ నంబరు 6వ నంబర్ కొట్టాడు, 6వ నంబరు 4వ నంబర్ 5వ నంబర్ కొట్టాడు, 5వ నంబరు 4వ నంబర్ కొట్టాడు. అలాగా 1వ నంబర్ దగ్గర 1వ నంబర్ మాత్రం నెక్స్ట్ నా నెంబర్ వస్తుందని ఒక మూలకి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు నేను నీకుంటా పెద్దోడిని అంటే నేను నీకుంటా పెద్దోడిని అని ఒకరి తర్వాత ఒకడు అలా కొట్టుకొని వెళ్ళిపోతే 1వ నంబర్ వెళ్ళిపోయి ఏం చేశాడు, అలాగ ఒక మూలకి వెళ్ళి ఉండిపోయాడు అనమాట. వెళ్ళిపోతే ఏం చేస్తాడు, అదేంట్రా 0 వెళ్ళి అడిగిందంట. అదేంట్రా అందరూ ఒక దగ్గర ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి మూల కూర్చున్నావు, నేను ఒక పని అంటే నాకు అందరూ కొట్టేస్తున్నారా, మరి నాకు కొట్టారు కదా, నాకు కొట్టిన తర్వాత నా తర్వాత నెంబరు నువ్వే కదా, మరి నాకు కొడితే నాకెంత బాధ అనిపిస్తుందో, మరి నేను నీకు కొడితే నీకు అంతే బాధ అనిపిస్తుంది కదా అని అంటాడట. ఆహా సరే అయితే ఒక పని చేద్దాం, నేను 0 అంచి చెప్తాడు, నేను ఒక పని చేస్తాను, నేనంచి నీ దగ్గరికి వచ్చేస్తాను అంటే 1కి పక్కన 1వ నెంబర్కి పక్కకి వచ్చేస్తే అది 10వ నెంబర్ అవుద్ది కదా. 9వ నెంబర్ కొంటే పెద్ద నెంబర్ పిల్లలు ఎవరు లేరు, మన ఇద్దరం కలిస్తే 10వ నెంబర్ ఎలాగైనా అయిపోతాం కదా, మరి అప్పుడు ఎవరికి మనకి కొట్టరు అంటే ఇదేదో బాగుందిరా అనుకొని 0 వెళ్ళి 1వ నెంబర్ పక్కన కూర్చున్నాడు. అంటే కొట్టుకుంటే సమస్య ఎలాగుంటుంది, యూనిటీగా ఉంటే ఎలా ఉంటుంది. వాళ్ళిద్దరూ 0 చాలా తక్కువ నెంబరే, కానీ 1వ నెంబరు చిన్నదని మూలకెళ్ళిపోయిన తర్వాత 0 సహకారంతో ఉంటే 10వ నెంబర్ అయిందా లేదా. మరి వాళ్ళతో ఎవరైనా ఇప్పుడు గొడవ ఆడగలరేటి, మరి గొడవ ఆడలేదు. మనలో ఐకమత్యం అనేది ఉంటే అంత బాగుంటుందన్నమాట, అర్థమైందా. అప్పుడు మరి ఎవరు కొట్టుకోకుండా వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పారనమాట, మేమిద్దరం ఇలా ఐకమత్యంగా ఉంటే మేము ఎంత సరదాగా ఉన్నాం, మీరు కొట్టుకొని ఒకరికొకరు బాధ పెట్టుకున్నారు, అలా ఒకరికొకరు కొట్టుకోకూడదు, బాధ పెట్టకూడదు అని మిగతా అంకీలకన్నీ 0, 1, 2 చిన్నవైనా ఈ పెద్ద నెంబర్లన్నిటికీ చెప్తే, అవునరా ఇది నిజమేనరా, మనం ఇక ముందు ఇలానే ఉందాం అని చెప్పి క్లాస్ పిల్లలందరూ కూడా ఒకే ఐకమత్యంగా ఉండి కొట్టుకోకుండా శుభ్రంగా ఉన్నారు. పిల్లలకి చెప్పే పద్ధతి అర్థమైందా. ఆడు కొట్టాడు కదా అని అదే కొట్టుకొని చేసుకొని ఉంటే బాగున్నా. 0, 1 ఐకమత్యంగా ఎంత చక్కగా క్లాస్ అందరికీ సర్దిద్దారో చూసారా. నాకైతే కథ నచ్చింది, మీకు ఎలా నచ్చిందో చూడండి. ఇంట్లో పిల్లలు గొడవాడుకున్నప్పుడు ఇలాంటివి చెప్పండి అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం మీరు చూసుకోండి. ఇంతటితో సెలవు తీసుకుంటాను.